ప్రశ్నించే గొంతులు కానీ ప్రజాస్వామ్యం కానీ ఉండకుండా కూనీ చేసేటువంటి కార్యక్రమాలు నిర్విఘాటంగా గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి ప్రతిపక్ష నేతలు మరి ఉండకూడదనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టడం, వేధించడం. ఈ క్రమంలో భాగంగానే మరి జంగా రాఘవరెడ్డి గారు జనగామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ మరి సింగిల్ విండో చైర్మన్, డిసిసిబి చైర్మన్ గారు మరి మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పాలన వచ్చినప్పటి నుంచి కక్ష కట్టి లేనిపోయినటువంటి ఆరోపణలతోటి మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది కానీ ఈ అణిచివేత, నియంతృత్వము, ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలు ఎల్లకాలం కొనసాగవు. మరి అకారణంగా బెయిల్ తీసుకున్నప్పటికి కూడా కావాలని మా దగ్గరికి మనుషులను పంపించి రాఘవరెడ్డి గారి దగ్గరికి సమస్య పరిష్కరిస్తూ ఉంటే సమస్యను మరి దాన్ని పరిష్కరించే క్రమంలో కావాలని అవతల వాళ్ళే గలాట సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాల కోసమో లేదా బెదిరింపుల కోసమో పాల్పడ్డని తప్పుడు ఆరోపణలతోటి గత 2 నెలల క్రితం కేసు నమోదు చేశారు. ఇవాళ పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, పక్షపాతం లేకుండా అంటే నిష్పక్షపాతంగా చట్టాన్ని కాపాడండి. ఎవరికో చెంచాగిరి చేస్తే ఎప్పుడు ఏ ప్రభుత్వం స్వాస్థ్యం కాదు. గత చరిత్ర అంతా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ చట్టం యొక్క విలువ, తన విలువను తాను కాపాడుకోవాలి. కానీ ఇతరులకు చెంచాగిరి చేస్తే తర్వాత మరి పోలీసు అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి. కాబట్టి చట్టాన్ని రక్షించాలి. అయితే బెయిల్ తీసుకున్నప్పటికి కూడా తప్పుడు కేసులు పెట్టిరు. బెయిల్ తీసుకున్నప్పటికి కూడా మొన్న రాత్రి మరి ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేసి అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మడికొండ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన తర్వాత మరి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనే విధంగా జంగా రాఘవరెడ్డి గారిని మరి జైలుకు పంపించడం జరిగింది. కాబట్టి అక్రమంగా అరెస్టు చేసిరు. బేషరతుగా మరి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ తప్పుడు చర్యలను ఖండిస్తూ మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలను మీరు అణిచివేయాలని చూస్తే అంతకు 100 రెట్లు మేము ఎగిసిపెడతాం. అది చరిత్ర, అది తెలంగాణ గడ్డకున్న స్వభావం. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అణిచివేయాలి, గొంతులు నొక్కాలి, అక్రమంగా కేసులు పెట్టాలి. ఈ రకంగా ఎవ్వరు భయపడేది లేదు. అన్ని తగ్గించుకునే ఉన్నారు. ఈ తప్పుడు కేసులు అనేది కూడా ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. అరే బెయిల్ వచ్చినాక కూడా నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అంటే ఇక అరెస్ట్ చేసిరంటే ఏమన్నా ఉందా? కాబట్టి ఈ విషయంలో హోంమంత్రి గారే దీని మీద ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.